అనకాపల్లి జిల్లా పవన్ కళ్యాణ్ వారాహి విజయబేరి యాత్రను విజయవంతం చేయాలి. ఈ నెల 5వ తేదీన అనకాపల్లిలో నిర్వహించనున్న పవన్ కళ్యాణ్ వారాహి విజయబేరి రోడ్ షోని విజయవంతం చేయాలని ఉమ్మడి అభ్యర్థి కొనతాల రామకృష్ణ బీజేపీ, జనసేన, టీడీపీ క్యాడర్కు పిలుపునిచ్చారు. 5న జరిగే పవన్ కళ్యాణ్ రోడ్ షో గురించి చర్చించేందుకు టీడీపీ మాజీ ఎమ్మెల్యే పీలా గోవిందతో పాటు జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలతో సోమవారం స్థానిక రింగ్ రోడ్లో గల జనసేన పార్టీ కార్యాలయంలో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కొనతాల రామకృష్ణ మీడియాతో మాట్లాడుతూ గత నెల 30వ తేదీన పవన్ కళ్యాణ్ మొదలుపెట్టిన వారాహి విజయబేరి యాత్రను ఉత్తరాంధ్రలో అనకాపల్లితో పాటు నెల్లిమర్ల, ఎలమంచిలి, పెందుర్తి ప్రాంతాల్లో ప్రచార కార్యక్రమాలు ఉంటాయని అన్నారు. అనకాపల్లిలో 5వ తేదీన సాయంత్రం రోడ్ షోతో పాటు నెహ్రూ జంక్షన్లో బహిరంగ సమావేశం ఉంటుందని అన్నారు. ఈ కార్యక్రమాన్ని బీజేపీ, టీడీపీ, జనసేన పార్టీల సంయుక్తంగా నిర్వహిస్తున్నామని అన్నారు. ఆ రోజు నిర్వహించే రోడ్ షోలో పవన్ కళ్యాణ్ స్థానిక సమస్యలపై మాట్లాడతారని వెల్లడించారు. ఈ కార్యక్రమానికి బీజేపీ, జనసేన, టీడీపీ నాయకులు, కార్యకర్తలతో పాటు అన్ని వర్గాల వారు తరలివచ్చి విజయవంతం చేయాలని కోరారు. నేడు జరగబోతున్నటువంటి సార్వత్రిక ఎన్నికల్లో ప్రచార భాగంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు 30వ తారీఖున వారాహి విజయబేరి అనే తీర్థయాత్ర మొదలుపెట్టారు. అందులో భాగంగా ఉత్తరాంధ్రలో నెల్లిమర్ల, అనకాపల్లి, ఎలమంచిలి, పెందుర్తి నియోజకవర్గాల్లో వారి ప్రచార కార్యక్రమాలు, వారాహి విజయబేరి కార్యక్రమాలు జరుగుతాయి. ఈ కార్యక్రమాలు విజయవంతం చేయాలని అనకాపల్లి అయితే 5వ తారీఖున సాయంత్రం ఉంటుంది ఒక రోడ్ షో తర్వాత నెహ్రూ చౌక్లో బహిరంగ సమావేశం. ఈ కార్యక్రమంలో ఉమ్మడి పార్టీ అభ్యర్థులు జనసేన, భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం పార్టీ కలిసి పొత్తులో భాగస్వామిగా పోటీ చేస్తున్నటువంటి ఈ అనకాపల్లి అసెంబ్లీ స్థానం, అనకాపల్లి పార్లమెంటు స్థానం భారతీయ జనతా పార్టీ కేటాయించబడ్డది. సీఎం రమేష్ గారు పార్లమెంట్ అభ్యర్థులు, వారికి అసెంబ్లీకి వారు మద్దతు ఇస్తూ వారికి ప్రచారం చేయడానికి ఇచ్చేస్తున్నారు. వారు వస్తున్నటువంటి సందర్భంగా ఈ పబ్లిక్ మీటింగ్ని ఒక విజయవంతమైనటువంటి విజయబేరిగా ముందుకు తీసుకెళ్లాలని 4వ తారీఖున నెల్లిమర్ల, 5వ తారీఖున అనకాపల్లి, 6వ తారీఖున ఎలమంచిలి, 7వ తారీఖున పెందుర్తి నియోజకవర్గంలో ఈ సమావేశాలు ఉంటాయి. ఈ సమావేశాలు పొత్తులో భాగస్వామి అయినటువంటి తెలుగుదేశం, బీజేపీ, జనసేన సంయుక్తంగా ఈ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. ఇది మొదట విడత ప్రచార కార్యక్రమాలుగా రూపొందించబడ్డది. దీని తర్వాత తదుపరి కార్యక్రమాలు బీజేపీ అగ్రనాయకత్వం నుంచి కూడా అధినాయకులు వస్తున్నారు. అదేవిధంగా తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ ప్రచార కార్యక్రమంలో మళ్ళీ భవిష్యత్తులో వారు కూడా వచ్చే ఆలోచనతో ఉంది. అవి త్వరలోనే మీకు కూడా తెలియపరుస్తాం. ఈ కార్యక్రమాన్ని అన్ని వర్గాల ప్రజలు, కార్మికులు, రైతులు, వ్యాపారులు, ఉద్యోగస్తులు, యువత అందరూ కూడా వచ్చి, మహిళా సోదరీమణులు అందరూ కూడా వచ్చి, వ్యవసాయ కూలీలు అందరూ వచ్చి విజయవంతం చేయాల్సిందిగా మీ ద్వారా కోరుతున్నా. అనకాపల్లిలో ఉన్నటువంటి ఇక్కడ అనకాపల్లి సమావేశం వరకు అనకాపల్లి స్థానిక సమస్యలు స్పందిస్తారు. అదే కాకుండా ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఏవైతే సమస్యలు ఉన్నాయో, పోలవరం లాంటి సమస్య, రాజధాని లాంటి సమస్య, అదేవిధంగా మనకి రైల్వే జోన్ సమస్య విషయంలో, విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో కానీ, వివిధ ప్రభుత్వ వైఫల్యాలు ఏవైతే జరుగుతున్నాయో వాటి మీద స్పందిస్తారు. స్థానికంగా ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి సమస్యల మీద తప్పనిసరిగా వారు స్పందిస్తారు.